లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో పోలీస్ అమరవీరులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ నివాళులర్పించారు. మనోజ్ యాదవ్ నేతృత్వంలో సెప్టెంబర్ 3న వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి ప్రాతినిధ్యం వహిస్తున్న 28 మంది సభ్యుల పోలీస్ అధికారుల బృందం లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ మెమోరియల్ వద్ద సమావేశమైంది. ఈ బృందానికి డిప్యూటీ లీడర్గా తెలంగాణ పోలీస్ డీఐజీ ప్రకాష్ రెడ్డి వ్యవహరించారు. సంఘీభావ ప్రదర్శనలో ఐటీబీపీ, ఐటీబీఎఫ్ మరియు వాస్తవాధీన రేఖ వద్ద జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్న ఇండియన్ ఆర్మీకి చెందిన అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. 1959 అక్టోబర్ 21న చైనీస్ దళాలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచిన పెట్రోలింగ్ పార్టీ సభ్యుడు 86 ఏళ్ల అనుభవజ్ఞుడు సోనం దోర్జీని కలిసిన అరుదైన ఘనత కూడా ఈ బృందానికి లభించింది. ఆయన దృఢత్వం మరియు ధైర్యం చరిత్రలో స్ఫూర్తిదాయకమైన అధ్యాయం. 15,400 అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం 10 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది చారిత్రాత్మక పరాక్రమానికి నిదర్శనం. అక్టోబర్ 21, 1959న తూర్పు లడఖ్లో జరిగిన సంఘటన జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నం భారతీయ పోలీస్ బలగాలకు పవిత్ర స్థలంగా నిలిచింది. 1960లో ప్రారంభమైన ఈ స్మారక వేడుక దేశవ్యాప్తంగా పోలీస్ అధికారులకు గౌరవనీయ సంప్రదాయంగా నిలిచింది. ఈ యాత్ర ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఎందుకంటే మనోజ్ యాదవ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా బృందానికి నేతృత్వం వహించిన మొదటి వ్యక్తి అయ్యారు. వివిధ బలగాల పోలీస్ అధికారులతో కలిసి ఆయన పాల్గొనడం ఇక భారతదేశంలోని వివిధ పోలీస్ బలగాల మధ్య ఐక్యత, బలం మరియు స్నేహాన్ని బలపరుస్తుంది. 1958లో ఆర్పీఎఫ్ ప్రారంభమైనప్పటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 1011 మంది ధైర్యవంతులైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి ఈ యాత్రను అంకితం చేశారు. డీసీ ఆర్పీఎఫ్ 1959లో అమరులైన వీరులు చూపిన శౌర్యం మరియు త్యాగం యొక్క స్ఫూర్తిని ఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని పునరుద్ఘాటించారు. ఇక దేశ సేవలో పోలీస్ అధికారులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ భారతీయ పోలీసు సోదరత్వాన్ని నిర్వచించే కర్తవ్యం, శౌర్యం మరియు నిబద్ధత యొక్క శాశ్వత స్ఫూర్తిని మరింత బలపరుస్తుందని తెలిపారు.